జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధించిన ఘన విజయం టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇక పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ కావడంతో అంతటా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కి కోలీవుడ్ స్టార్ హీరో తమిళ వెట్రి కజికం పార్టీ అధినేత ఇళయ దళపతి విజయ్ విశేష్ తెలిపారు. ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్ నుంచి కాకుండా టీవీకే పార్టీ సోషల్ మీడియా ద్వారా ఈ విశేష్ తెలియచేయడం విశేషం. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ఆనందంగా ఉంది. ప్రజల కోసం మీరు కట్టుబడిన తీరు, మీ పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నానంటూ అభినందించారు విజయ్. ఇక 2029 ఎన్నికలకు తమిళనాడులో పోటీకి సమాయత్తమవుతూ పవన్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న విజయ్ పొలిటికల్ వార్లో ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలి. నటి హేమ ఇటీవల జరిగిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనడం, రక్త పరీక్షలో ఆమె డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు ఉండడంతో సీసీబీ పోలీసులు పలు నోటీసులు జారీ చేశారు. ఎట్టకేలకు విచారణకు హాజరైన హేమకు వైద్య పరీక్షలు జరిపి 14 రోజుల పాటు జ్యుడిషియరీ కస్టడీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి సస్పెండ్ చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై మా కార్యవర్గంలో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో హేమకు క్లీన్ చిట్ లభించే వరకు తాత్కాలికంగా ఆమెను సస్పెండ్ చేసే దిశగా మా చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే పాత చిత్రాలతో పాటు కొద్ది సంవత్సరాల క్రితం నాటి సినిమాలను సైతం మళ్లీ విడుదల చేస్తున్నారు. టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రణబీర్ కపూర్ కథానాయకుడిగా ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 2011 నాటి రాక్ స్టార్ మూవీని రిలీజ్ చేశారు. ఏఆర్ రెహమాన్ స్వరకల్పనలో రూపొందిన రాక్ స్టార్ అప్పట్లో మ్యూజికల్ గా మెప్పించిన కమర్షియల్ గా మాత్రం గొప్ప రిజల్ట్ నైతే పొందలేకపోయింది. అయితే రీసెంట్ గా 175 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన రాక్ స్టార్ 2 కోట్ల రూపాయల నెట్ ని రాబట్టి వార్తల్లో నిలుస్తోంది. మొత్తం మీద అప్పట్లో రాక్ స్టార్ ని మిస్ అయిన హిందీ బాబులు ఇప్పుడు బాగానే చూస్తున్నారన్నమాట. టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ తాజా చిత్రం నింద, కాండ్రకోట మిస్టరీ అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను యథార్థ ఘటనల ఆధారంగా రాజేష్ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, లిరికల్ వీడియోలకు చక్కని ఆదరణ లభిస్తోంది. శ్రేయోరాణి, ఆని, క్యూ మధు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో శ్రీరామ సిద్ధార్థ కృష్ణ కీలక పాత్రను పోషించాడు. ఈ చిత్రాన్ని ఇదే నెల 21న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వయసుతో పనేముంది, మనసులోనే అంతా ఉందని పాడుకునే పురుష పొంగవులే అధికంగా ఉంటారు. అయితే ఓనాటి అందాల తార డెమీ మూర్ కూడా అదే పాట అందుకుంది. 61 ఏళ్ల డెమీ మూర్ 34 ఏళ్ల సింగర్ జో జోనాస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఇప్పుడు హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఈ జో జోనాస్ ఎవరో కాదు, మన ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కు స్వయాన అన్న. ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో డెమీ, జో జంట కెమెరాల కంటపడింది. తరువాత వారు బస్ చేసిన ఓ హోటల్లో భోంచేస్తూ కనిపించారు. ఇలా ఎటు చూసినా డెమీ, జోనాస్ జోడీ కనిపించడంతో కెమెరా కళ్ళు వారిని బంధించాలని పరుగులు తీశాయి. అయితే ఏంటి అంటూ డెమీ అన్నట్లు సమాచారం. ఇప్పటికే బ్రూస్ విల్లిస్, ఆస్టన్ కచర్తో విడాకులు తీసుకున్న డెమీ ఆ మధ్య స్విస్ షెఫ్ డేనియల్తోనూ జూలకటకన్నది. ఇప్పుడు తనకంటే 27 ఏళ్లు చిన్నవాడైన జో జోనాస్తో ప్రేమయాత్ర సాగిస్తోంది. భలేగుంది కదూ.